అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మల్లారెడ్డి మురళీమోహన్ గారు రచించిన రాజుగారి కోపం అనే కథను విందాం. ఈ కథ అక్టోబర్ 2011 చందమామలో ప్రచురింపబడింది. మంజూష పురాధీశుడు మహేంద్రవర్మకి ముక్కు మీద కోపం. ఒకసారి ఆయన భోజనం చేస్తుండగా పంటి కింద రాయి తగిలిందని కోపోద్రిక్తుడై వంటవాడు గోవిందుడిని పిలిపించాడు. గజగజ వణుకుతూ క్షమించమని వేడుకున్న గోవిందుని కనికరించి వదిలేయక అంత చిన్న తప్పిదానికే అతని 2 చేతులు ఖండించమని రాజు ఆజ్ఞ జారీ చేశాడు. మరో సందర్భంలో సంగీత కచేరీ జరుగుతుండగా గాయకుడు శివానందుని గొంతు కొద్దిగా బొంగురుపోయింది. అంత చిన్న పొరపాటును కూడా సహించలేక శివానందుని గొంతు కోసి స్వరపేటిక తీసివేయాల్సిందిగా మరో కఠోర ఆజ్ఞని జారీ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు మహేంద్రవర్మ. కానీ మహేంద్రవర్మకున్న అలవాటు ఏమిటంటే పట్టరాని ఆవేశంతో అతను ఇలాంటి కఠోర శిక్షలు విధించినా అవి అమలు జరిగేది లేనిది తర్వాత పట్టించుకోడు. ఒకరోజు మహేంద్రవర్మ నగర వీధుల్లో గుర్రంపై సంచరిస్తుండగా లోగడ తను శిక్షించిన గోవిందుడు శివానందుడు కనిపించారు. అవిటివాడిగా ఉండవలసిన గోవిందుడు చక్కగా తన 2 చేతులతో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. మూగవాడిగా ఉండవలసిన శివానందుడు పిల్లలకు పాఠాలు బోధిస్తూ పాఠశాల నడిపిస్తున్నాడు. వారిని గుర్తించిన మహేంద్రవర్మ అంతఃపురానికి తిరిగి వచ్చి తన శిక్షలు సవ్యంగా అమలు జరిగినందుకు ఆశ్చర్యపడ్డాడు. మహామంత్రిని అందుకు బాధ్యుడిగా భావించి వివరణ కోసం అతన్ని పిలిపించాడు. మహామంత్రిని చూస్తూనే రాజు ఒకంత ఆగ్రహంతో, మంత్రివర్య, లోగడ నేను చేతులు ఖండించమని గొంతు కోసేయమని శిక్షించిన వంటవాడు గాయకుడు ఈరోజు కనిపించారు. నా ఆజ్ఞను ఉల్లంఘించి వారికి క్షమాభిక్ష పెట్టి విడిచిపెట్టడంలో మీ అంతరార్థం ఏమిటి? నా మాటకి ఇక విలువేమున్నట్టు అని ప్రశ్నించాడు. మహేంద్రవర్మ ఆగ్రహానికి కారణం తెలుసుకున్న మంత్రి, మహారాజా, అల్పమైన వారి పొరపాట్లకు క్షణికావేశంలో మీరు విధించిన శిక్షలు ఎంత మాత్రమూ సమంజసమైనవి కావు. అంతేకాక మీ ఆజ్ఞానుసారం మీరు విధించిన శిక్షలు కూడా నేను అమలు జరిపాననే అనుకుంటున్నాను అన్నాడు. విషయం అర్థం కాని మహేంద్రవర్మ, వాళ్ళిద్దరూ ఏ అవిటితనము లేక సక్రమంగానే తిరుగుతున్నప్పుడు నా శిక్షలు అమలు జరిగినట్లు ఎలా అవుతుంది అని సందేహాన్ని వెలిబుచ్చాడు. రాజు కోపం కొద్దిగా తగ్గినట్లు గ్రహించిన మంత్రి, మహారాజా, నిజానికి వంటవాణ్ణి గాయకుణ్ణి మీరు వాళ్ళ వృత్తిపరంగా శిక్షించారు, కానీ వ్యక్తిగతంగా వాళ్ళపై మీకేమాత్రమూ కోపం లేదు. అందుకే వాళ్ళని నేను ఆయా ఉద్యోగ స్థానాల నుంచి తప్పించి రాజాస్థానం నుండి వెలివేశాను. అలా గోవిందుడిలో నిష్ణాతుడైన పాకశాస్త్ర ప్రావీణ్యుడిని, శివానందుడిలో మెరుగైన కళాకారుణ్ణి శాశ్వతంగా సమాధి చేసేశాను. ఒక విధంగా మీరు విధించిన శిక్షలనే అహింసాత్మక మార్గంలో నేను అమలు జరిపాను అని వివరించాడు. అంగీకార సూచకంగా రాజు తలపంకించాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.